పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో బీజేపీ ఎంపీ అరవింద్ చూపించాలన్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ప్రకటన చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరతో పాటు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ ఓటమి ఖాయమని, ప్రజలు ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు ఎమ్మెల్యే భూపతిరెడ్డి. మీరు దమ్ము ఉంటే మీరు ఎంఎస్పీ ఇప్పుడు మేము చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ పసుపుకు 12,000 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పినాం. మీరు అట్లా చెప్పండి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా. అట్లా కాకుండా ఇవాళ ట్రేడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని పట్టుకొని కొంతమంది బడా వ్యాపారులకు లాభం అయ్యేటట్టు చేసి వాళ్ళకు లాభం అవుతుందని చెప్పి రైతులకు లాభం అవుతుంది ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. రైతుల దగ్గర యాక్చువల్గా 10% కూడా పసుపు లేదు, 90% అమ్మేసారు. ఇవాళ రైతులు ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని బీజేపీ మాటలు నమ్మితే మాత్రం పూర్తిగా మోసపోతారు మీరు. ఇవాళ నేను 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా తీసుకుంది. ఇవాళ జనాభాలో 55% మంది బీసీలు ఉన్నారు. వాళ్ళ జనగణన చేయాలి, వాళ్ళ స్థితిగతులు ఏంటిది, మరి వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ ఏంటిది, మరి వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా, ఉద్యోగాలు ఉన్నాయా, వాళ్ళ స్టేటస్ ఏంటి తెలుసుకోవడానికి ఒక బీసీ సెన్సెక్స్ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అధికారంలోకి వస్తే మేము పెడతామని చెప్తున్నాము కేంద్రంలో. ఇప్పుడు మన రాష్ట్రంలో మేము 29 రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రము. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అసెంబ్లీలో తీర్మానం చేసి తెలంగాణలో ఫస్ట్ బీసీ జనగణన చేయాలని మేము కోరుకుంటున్నాము. తీర్మానం కూడా చేసినాము. ఇవాళ నేను అడుగుతా ఉన్న బీజేపీ వాళ్ళు ఏంటంటే, మీరు బీసీ జనగణనకు అనుకూలమా కాదా? మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ అధికారంలో మీరే ఉన్నారు. రైతుకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత చేయండి, దాన్ని లీగలైజ్ చేయండి. ఇవాళ మీరు ఎంఎస్పీ పెట్టిండ్రు వరికి, అది ఎక్కడ అందుతుంది? అది 10 క్వింటాలకు కడతా తీసిరు లాస్ట్ టైం. అంటే మేమేమంటే దానికి ఒక చట్టబద్ధత చేయండి, ఒక పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకురండి. ఇక ముఖ్యంగా నేను అరవింద్ గారిని అడుగుతా ఉన్నాను, నువ్వు చెప్పినవన్నీ కూడా మేము బయట పెడతాము, మేము ఎలక్షన్లో ఏమేమి చెప్పినావో నువ్వు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయు. ఈ 5 సంవత్సరాల్లో నిజామాబాద్ పార్లమెంటుకు నేను ఇది చేసినాను చెప్పమనండి, ఏమేమి చేసిందో చెప్పమనండి ప్రజలకు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటిదాకానేమో టీఆర్ఎస్ బీజేపీ మొత్తం కలిసి అన్ని పార్లమెంట్లో సంబంధించిన బిల్లులన్నింటిలో కూడా సపోర్ట్ చేసుకొని ఒకళ్ళు హ్యాండింగ్ గ్లవ్ లాగా ఉండి అన్నీ వేసుకున్న తర్వాత ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే మాట్లాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు మా పసుపు రైతులు అమాయకులం గారు, వాళ్ళు చాలా చైతన్యవంతులు. ఇంతకుముందు ఇట్లనే వేస్తే సీఎం కూతుర్నే ఇంటికి పంపించారు. ఇక ఈయన కూడా ఇంటికే అదే ఉంటుంది.